మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రుణమాఫీ 40% మాత్రమే చేస్తారని, రైతు భరోసా డబ్బులు కూడా 2 విడతల పంపిణీ చేయలేదని మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా కాళేశ్వరం నీటిని విడుదల చేయలేదని, తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనతోని తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. నిమిషం నిమిషం కేసీఆర్ గారి పరిపాలన గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల కోసమే హామీలు, ఎలక్షన్ల కోసమే పథకాలు. మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి గతంలో మర్చిపోయిన రైతు బంధును మళ్ళీ యాడ్ చేసుకొని మొన్న కొంచెం వేసినట్టు చేసేది. ఇక రుణమాఫీ అయితే ఊళ్ళలో 40% కంటే ఎక్కువ జరగలేదు. 2 లక్షల రుణమాఫీ 9వ డేట్ లోపలైతే 1,00,000 లేకుంటే 2 లక్షల 9వ డేట్ దాటంగా నేను 2 లక్షలు వేస్తా అని చెప్పి తెచ్చుకొని అని చెప్తే పాపం రైతాంగం రుణాలు తెచ్చుకుంటే ఇప్పటి వరకు 50% లోపలనే 40-45% మాత్రం రుణమాఫీ చేసినట్టు చేసింది. అది కూడా చాలా మందికి 30,000 40,000 కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అయితే అటకెక్కింది. ఇక పెన్షన్ వాళ్ళు అయితే మా పెద్ద మనుషులు ఈ రోజు నాయకత్వంలో మనకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి అల్దిబాగుకు నీళ్ళు వదిలితే చెంగాల లాంటి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా ఆ రోజు కేసీఆర్ గారు రైతుల పట్టణం కాబట్టి ఈ రోజు ఇంకా నీళ్లు వదలట్లేదు. కాబట్టి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి నీళ్లు వదలకుండా రైతుల పంటలు ఎండిపోయే విధంగా కరెంటు సరిగ్గా ఇయ్యక ఇబ్బంది పెడుతున్న యూరియాలు మరి అదే కాంప్లెక్స్ సరిగ్గా ఇబ్బంది పెడుతున్నటువంటి రైతులకు పక్షాన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సంవత్సర ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. రైతులు జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి